మీరు అన్న పాయింట్ కరెక్ట్ గా వై నాట్ 175 అనేంత వరకు ఓకే. ఉమ్, వై నాట్ 175 అన్నప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లని మార్చడం గురించి మాట్లాడారు ఇందాక. ఉమ్, మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చడం గురించి ఎందుకు చెప్పారు? సామాజిక సర్దుబాట్లు చేయటం కోసం మార్చుతున్నారు కోమళ్ళు అని చెప్పారు. అవును. సామాజిక సర్దుబాట్లు అనేటటువంటిది వాళ్ళ పార్టీకే పట్టదది. ఉమ్, ఎంతమంది నామినేటెడ్ పోస్టుల్లో ఉంటే అంతమందిలో 75% నామినేటెడ్ పోస్టులు సామాజికంగా చూడకుండా ఒక రెడ్డి వర్గానికే ఇవ్వటం జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉమ్, ఇక పోయినట్లయితే ఒక్క ఛాన్స్ అని వచ్చి మడమ తిప్పను మాట తప్పను అని చెప్పి కంప్లీట్ గా సామాజికంగా మాట తప్పావు, సంక్షేమంగా మోసగారి సంక్షేమంతో మాట తప్పావు, అభివృద్ధిగా అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, కనీసం రోడ్లని తాగునీటిని కూడా సరిగ్గా ఈ 5 సంవత్సరాలలో సమర్పించలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తన ఎమ్మెల్యేలు ఓడిపోతారని ఏవో సర్వేలు సంస్థలు చెప్పాయని చెప్పి వాళ్ళని మార్చుకోవటం ద్వారా కొత్త ఎమ్మెల్యేలకి కొత్త అభ్యర్థులకు టికెట్ ఇవ్వటం ద్వారా అని చెబుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆయనకున్నటువంటి పరిజ్ఞానం, ఆయనకున్నటువంటి రిపోర్ట్లు, ఐపాక్ట్ కానీ వగైరా సంస్థల ద్వారా వచ్చిన రిపోర్టుల్లో మోర్ దాన్ 50% ఎమ్మెల్యేలు ఓడిపోతారనేటటువంటి ఒక వాయస్ వచ్చింది. అంటే ఆయన వై నాట్ 175 అంటే ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి, అక్కడ ఉన్న మిత్రులు కూడా అండర్లైన్ చేసుకోవాలి చెప్తున్నా. ఓడిపోవటం అనేది జరుగుతోంది వైఎస్ఆర్సీపీ. అది ఎందుకు 50% ఓడిపోవాలి? వై నాట్ 175 ఎందుకు ఓడిపోకూడదు? అందుకని అందరినీ ఓడించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోబోతున్నాడు. రాబోయే రోజుల్లో 175కి 175 ఓడిపోతున్నారు. మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సర్వతోముఖాభివృద్ధి కోసం రేపు యువగళం విజయ శంఖారావం శ్రీకాకుళం జిల్లాలో పోలికల్లి గ్రామంలో మొదలవుతుంది. అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రాష్ట్ర బాగు కోసం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిన జగన్మోహన్ రెడ్డిని ఓడించి సంపద సృష్టించి ప్రజా సంక్షేమం కోరుకునే, నిజమైన సంక్షేమం కోరుకునే, నిజమైన అభివృద్ధి కోరుకునే చంద్రబాబు నాయుడు గారికి మార్చి నెలలో పట్టం కట్టబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు.